నాకు చదువు నేర్పిన గురువులు పంతులు అయితే నా ఉద్యోగ గురువు మా గురువు గారు రాఘవేంద్రరావు సార్ గారు 2006లో ఈజీఎస్లో టెక్నికల్ అసిస్టెంట్ నకరేకల్లో నేను నియామకమైనాక సారు నాకు టేపు పట్టడం కూడా రాదు. సారు టెక్నికల్గా కూడా నేను టెక్నికల్ అసిస్టెంట్ కానీ టెక్నికల్గా కూడా ఎలా కొలతలు తీయాలి అనేది నాతో పాటుగా ఫీల్డ్కి వచ్చి చెప్పేవారు. సార్కున్నటువంటి అత్యంత గుణం ఏంటంటే ఖచ్చితంగా ఉదయం 10 గంటల 10 నిమిషాల లోపు ఆఫీస్కి వచ్చేవారు. సార్తో పాటు నేను కూడా వచ్చేవాడిని. ఇద్దరం కలిసి సార్ కారులో కనీసం రోజుకు ఒక 3 ఊర్లు 3 గ్రామాలు సందర్శించి మధ్యాహ్నం వచ్చి రాగానే సార్కున్న హాబీ ఏంటంటే ఛాయ్ తాగాలి. సో సార్తో పాటు నాకు కూడా ఛాయలు కనీసం రోజుకు 4-5 ఛాయలు తాపించే అలవాటు సారే చేశారు. సో మా నకరికల్ మండలం ఎలా ఉండేది అంటే అది కమ్యూనిస్టు ప్రాంతం. అప్పుడు నోముల నరసింహయ్య గారు ఎమ్మెల్యే గారు ఉండేది. కొంతమంది సర్పంచులు తెలుగుదేశం ఉండేవాళ్ళు, కొంతమంది కాంగ్రెస్ ఉండేవాళ్ళు. చాలా దగ్గఫోర్ ఉండేనట్టు. సో అలాంటి సందర్భాల్లో మీ ఉద్యోగం నకరికల్ మండలంలో ఎవరైనా నకరికల్ కాన్స్టిట్యున్సీలో ఉద్యోగం చేయాలి అంటే చాలామంది భయపడేవారు, చాలామంది ట్రాన్స్ఫర్ పెట్టుకుని వెళ్ళిపోయారు. కానీ సార్ ఉంటే సార్ దగ్గరికి మేము పని చేస్తామని వచ్చేవారు. కారణం ఏంటంటే జనరల్ బాడీలో ఏ ఇష్యూ అయినా సంబంధిత మాతో చెప్పేయకుండా సారే సమాధానం చెప్పేవారు. సో అలా సార్ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. సో సార్తో నాకు ఉన్నటువంటి అనుబంధం 2006 నుండి కంటే 2006 కంటే ముందు కూడా నేను పొలిటికల్గా ఉండేవాళ్ళని. సార్ మా మండలంలో పనిచేసేటప్పుడే పరిచయము. ఇప్పుడు దాదాపుగా సార్తో నా యొక్క అనుబంధం దాదాపు 23 సంవత్సరాలు. సో సార్ నాకు గురువుతో పాటుగా నాకు ఫ్యామిలీగా సార్ నన్ను చాలా దగ్గరగా ఉంచారు. నాకు ఏ సమస్య వచ్చినా, నాకు కోవిడ్ వచ్చి దాదాపుగా 25 డేస్ హాస్పిటల్ అయితే సారే దగ్గరుండి అన్నీ సార్ చూసుకున్నారు. దాదాపు నాకు 12 లక్షల రూపాయల ఖర్చు అయింది. నేను ఈరోజు ఈ స్టేజ్లో బతుకుందంటే సార్ యొక్క వారు డాక్టర్స్తో మాట్లాడి ఇవన్నీ చేయడం, ఫాలోఅప్ చేయడం వల్ల కూడా నేను ఈరోజు ఇక్కడ మీ ముందు మాట్లాడగలుగుతున్నాను. ఇంతకంటే సార్ గురించి చెప్పాలంటే చాలా ఉంది. సో ఈ పుస్తకం మేము సార్ రాయమంటే ఆ పుస్తకం కొన్నే రాసినాం కానీ సార్ రాయనీయలేదు. సో సార్ యొక్క శేష జీవితం సో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుతూ ఈ అవకాశం ఇచ్చిన నాకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.